అన్నమయ్య జిల్లా రాయచోటి భారతదేశం సైతం గర్వించే గొప్ప నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని రాయచోటి జనసేన నాయకుడు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత నేడు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీతిగా నిజాయితీగా ఎక్కడా అవినీతికి పాల్పడకుండా పార్టీని నడిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అటువంటి నాయకుడిపైన అవాకులు చెవాకులు పేలితే తాము కూడా గట్టిగా సమాధానమే చెబుతామంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మరి కొంతమంది జనసేన నాయకులు, వీర మహిళలు మాట్లాడుతూ తెలంగాణలోని కొంతమంది నాయకులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడుగు పెట్టనీయము అని అంటున్నారని, తెలంగాణ ఎవడబ్బ జాగీరు కాదని, 4 కోట్ల మంది ప్రజల జాగీరని, గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వైసీపీని అధపాతాళానికి తొక్కి 11 సీట్లకే పరిమితం చేసింది తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. రాబోయే దినాల్లో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ జనసేన పార్టీ నుంచి ప్రతి రెపరెపలాడుతుంది. మన మాదిరిగా మీ మాదిరిగా పోటీలు నిలబడి డిపాజిట్ రాకుండా పోయేలా నిలబడితే గెలిచే పొజిషన్లోనే ఉంటాడు. ఆ రోజుకి మీరు ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరికి ఆయన ఉండే విజన్, ఆయన ఉండే నాయకత్వం, ఉండే నాయకత్వాలు. కవిత ఉన్నది కదా, ఆమెకి ఎక్కువ భయం అయిపోయింది. ఎందుకు అని అంటే ఇక్కడికి వస్తే ఆమె నిన్న మొన్న ఏదో ఒక పార్టీ పెట్టింది, అది ఎవరికి తెలియని కూడా తెలియదు. వాళ్ళ నాయన పార్టీ దానికి ఆపోజిట్ పేరే సేమ్ టీఆర్ఎస్, ఆయన టీఆర్ఎస్ ఇద్దరిది ఒకేలా ఉంటుంది అనమాట. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఆయన ప్రమోషన్ చేసి టీఆర్ఎస్కి వచ్చాడు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు. భారత సమితి అని తెలంగాణ సమితి నుంచి భారత సమితికి వచ్చాడు. కానీ వాళ్ళకు అయిపోయింది, వాళ్ళ కథ అయిపోయిందని వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు హైలైట్ అవుతారు జనాలు. కానీ జనాదరణ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళ ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా జనాలు నమ్మరు. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇష్టమైన వ్యక్తులు తెలంగాణ ప్రజలు కానీ ఇండియా మొత్తం ఇవన్నీ జనాలకు అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ అంటే ఏందనేది. కాబట్టి వీళ్ళు భూములు కబ్జా చేసినారు, వీళ్ళంతా భూములు కబ్జా చేసేసి తినిపోయి 10 సంవత్సరాలు 2014లో కబ్జా చేశాడంటారు. లాస్ట్ 10 సంవత్సరాల సీఎం ఎవరు? వాళ్ళ నాయనే కదా, ఏమో ఎమ్మెల్సీ కదా. అప్పుడంతా లేని ఈరోజు వచ్చిందా భూమి సమస్య? కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అన్నీ తెలుసు, అది రిజిస్టర్ పట్టాలి. కానీ ఏదో ఒకటి గబ్బు చేయాలి కదా, ఆ గబ్బు చేసేదానికి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకోటి రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మనం హైలైట్ అవుతాము మోడీ దగ్గర. ఇవన్నీ కాదు వాళ్ళకి అసలు వాళ్ళ లెక్క. జనాలలో వాళ్ళ నాయకులైనా పార్టీ నిర్వహించవచ్చు, ప్రజల అవసరతలను గుర్తించవచ్చు, ప్రజల ఇబ్బందులను తీర్చవచ్చు. అయితే పార్టీలో రాజకీయాలు చేసి, పార్టీలో గెలిచి ఇండ్లలో ఉండి రాజకీయాలు చేయడం కాదు, కానీ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల అవసరతలు గుర్తించి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో వారి యొక్క ముఖ్యమైనటువంటి అవసరతలు గుర్తించి వారికి మేలు చేసేటువంటి నాయకుడు ప్రజలకు కావాలి. మీరు అంటున్నారు మా తెలంగాణ రాష్ట్రానికి ఓజీ అయినటువంటి నాయకులు మాకున్నారు, మీరు మా రాష్ట్రానికి రానవసరం లేదని మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఓజీ అని పెద్ద పెద్ద మాటలు మీరు పలకని అవసరం లేదు. మంచి నాయకుడు, మంచిగా నిస్వార్థమైనటువంటి మనసుతో పరిపాలించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తన సొంత డబ్బులతో ఆయన ఇంతవరకు ఏ నాయకుడు కూడా సొంత డబ్బులతో ఇక్కడ కూడా నిధులు ప్రజలకు అందించినటువంటి దాఖలాలు లేవు. ఆయన నిస్వార్థమైనటువంటి మనసుతో తన సొంత డబ్బులో నుంచి ఒక పక్క సినిమాలు చేస్తూ ఆయన వృత్తిని కూడా వదులుకోకుండా అటు వృత్తిని కొనసాగిస్తూ ఇటు రాజకీయాలను, ప్రజలను, ఇంతమందిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక పోరాటం చేస్తుంటే మీరు ఇటువంటి. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా లిక్కర్ రాని కవితక్క గారైతే తెగ నోరు ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆమె జైల్లో చిప్పకూడు తిని చిప్ప దొబ్బినట్టుంది. ఆమె కొంచెం మాటలు చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు. అలాగే తెలంగాణలో గతంలో చూసుకుంటే ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత జోబీలో నుంచి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్కి కానీ తన సొంత జోబీ నుంచి విరాళాలు అందించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీటీడీ బోర్డు ద్వారా 35 కోట్లు అంజన్న కొండకు 35 కోట్లతో అభివృద్ధి చేశాడు. ఇవన్నీ ఏమయ్యాయి? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన పృథ్వీ గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు
ఏదో 10 ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారని పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందరే, నేషనల్ మీడియా ముందరే సవాలు వదిలాడు. పొరపాటున అది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసినట్టు ప్రభుత్వం నిరూపిస్తే అది అలాగే రాసిస్తారన్నారు. ఏ నాయకుడికి ఉంటుందండి? నిజంగా మా నాయకుడు కబ్జా చేసింటే ఆ విధంగా చెప్తాడా? ఊరికే మాట్లాడడం కాదు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. ధైర్యం ఉందా?